సార్ మరి ఇప్పటికే 2 రోజులకు కూడా ఇక్కడ దీక్ష కొనసాగుతున్నది. అయినా ఎవరు కూడా మరి ఎందుకు మద్దతు తెలపడం లేదు ఇప్పటి వరకు మీకు? సార్ మద్దతు ఎవరు తెలిపినా తెలకపోయినా మా పోరాటం అనేది ఆగదండి. ఇది 2 రోజులు కాదు, ఇది 200 రోజులైనా మేము ఇది కొనసాగిస్తాము. మా కంటెస్ట్ ఏంటంటే మీరు ఏ విధమైన డెవలప్మెంట్ అయినా చేయండి. మీరు ఏ విధమైన గాంధీ విగ్రహానికి మేమైతే అపోజిషన్ కాదు. మంచిదే, మహాత్మా గాంధీ గారి విగ్రహం కడతామంటే ఆల్రెడీ బాపు ఉంది అక్కడ, అంతా 500 మీటర్స్లే ఉంది. ఆ మహాత్మా గాంధీ గారిని వెళ్ళి దండేసి నాదుడు ఎవరూ లేరు. ఏ పొలిటికల్ పార్టీ వచ్చినా సరే ఈ రోజు వరకు కనీసం మంత్లీ ఒక రోజు వెళ్ళి గాంధీ గారి విగ్రహం మీద దండేసిన పెద్ద మనిషి ఎవరు మాకు కనిపించలేదు. అక్టోబర్ 2 ఒక రోజు మాత్రం మనకు గాంధీ గారు కనిపిస్తారు. తర్వాత మహాత్మా గారు పేపర్లో మహాత్మా గారు, పుస్తకాల్లో మహాత్మా గారు, ప్రాక్టికల్గా మహాత్మా గారు కారు. అది పోతే ఇక్కడ 425 కుటుంబాలు ఆల్రెడీ నివాసయోగంగా ఉన్నాయి. మీరేదో బఫర్ జోన్ అని అన్నారు. అంటే మాకేమన్నారు ముందు, గాంధీ సరోవరం కడుతున్నాం ఇక్కడ అన్నారు. ఆ గాంధీ సరోవరం కాస్త ఇప్పుడు మొన్న ఇది పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో సరోవరం ఎక్కడికి వెళ్ళిపోయింది దేవునికి తెలుసు. ఆ సరోవరం ఎక్కడా చూపించలేదు. ఇక్కడ స్కై స్క్రాప్స్ అని చెప్పేసి పెద్ద బిల్డింగ్ కడతాం అంటున్నారు మరి ముఖ్యమంత్రి వర్యులు. మరి ఇప్పుడు మేము నివాసం ఉంటున్న 425 కుటుంబాలకు మీరు నిర్వాసితులు చేసి లేకపోతే మాకు ఎక్కడికి మీకు గంటేస్తాం. మేము ఇక్కడ ఏమైనా ఎన్క్రోచ్డ్ ల్యాండ్లో కానీ ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న వాళ్ళం కాదు కదా. పట్టా భూముల్లో మేము అంతా 110-105 మంది ప్లాట్ ఓనర్స్ వాళ్ళ సొసైటీకి ఏర్పాటు చేసి దాని తర్వాత బిల్డర్కి ఇచ్చి బిల్డర్ కన్స్ట్రక్ట్ చేసి 420 ఫ్లాట్లు కన్స్ట్రక్ట్ చేసి దానికి రిజిస్ట్రేషన్ చేసి గవర్నమెంట్ ఇంత లాభం పొందింది ఆల్రెడీ. లేదు, మీరు ఆ రోజు మాకు ఎంత 9 మీటర్సే బఫర్ జోన్ ఉండేది. తర్వాత మీరు 2012లో చేశారు, అది అమెండ్మెంట్ అన్నారు. 2012లో అసలు చేయలేదు అది, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది. 2016లో అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉన్న వాళ్ళు ఏమొచ్చి దీనికి అమెండ్మెంట్ చేసాం, 50 మీటర్స్ తెచ్చామన్నారు. సరే మంచిది తెచ్చారు. మరి ఆ రోజే మీరు మాకు కానీ ఆల్రెడీ బఫర్ జోన్ 50 మీటర్స్ ఉంది కాబట్టి ఈ బిల్డింగ్ నో మోర్ ఇక్కడ ఉండడానికి వీలు లేదు, ఇదేదో అనివార్య కారణాలు జరిగింది కాబట్టి మీకు ఫర్దర్గా మేము రిజిస్ట్రేషన్ చేయమని అంటే ఎవరు కొని ఉండేవాళ్ళం కాదు. ఎవరు కొన్నారు కదా. అంటే అప్పటివరకు గోతులు దిగేవాళ్ళు దిగారు, తర్వాత ఎవరు దిగి ఉండేవారు కదా. మీరు అక్కడి నుండి మీరు ఈ రోజు వరకు మొన్న ఫిబ్రవరిలో కూడా మీరు ఆల్రెడీ బిఫోర్ నోటిఫికేషన్ ఇచ్చి 3-4 రోజుల క్రితం కూడాను ఒక రిజిస్ట్రేషన్ జరిగింది. ఇంకొక పెద్ద ఇక్కడ చెప్పదగిన విషయం ఏమిటంటే బండ్లగూడ జాగిరి నార్సింగ్ మున్సిపాలిటీలో బండ్లగూడ జాగిరి ఏరియా రిజిస్ట్రేషన్ రేట్ ఒక ఫిక్స్డ్ రేట్ ఉంటుంది. ప్రతి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఏరియా వైజ్ ఫిక్స్డ్ ఉంటుంది. ఈ విత్ ఇన్ మున్సిపాలిటీలో బండ్లగూడ జాగిరిలో ఉండే మిగతా ఏరియా కంటే మధు పార్క్ ప్రైమ్ లొకేషన్లో కమర్షియల్ ఏరియాలో ఉంది, మెయిన్ రోడ్లో ఉందని రిజిస్ట్రేషన్ రేట్ డిఫరెంట్ రేట్, అన్నిటికంటే ఎక్కువ. ఇప్పుడు 2022లో ఫ్లాట్ కొన్నాము, మా మేనల్డ్ కోసాము, తర్వాత మా చెల్లిగారు ఒకటి కొన్నారు. వీళ్ళందరికీ ఏం చేశారు, నేను కొనేటప్పుడు 2015లో కొనేటప్పుడు ఏమొచ్చి అప్పుడు 1,17,000 ఎంత పే చేశాను. ఈ మొన్నటికి వచ్చి 2022 నుండి ఏం చేశారు ప్రభుత్వాలు వచ్చినప్పటికీ అది కాస్త 2,35,000 2,40,000 కలెక్ట్ చేస్తున్నారు. మీరు అది కలెక్ట్ చేస్తున్నారు. రెగ్యులర్గా ట్యాక్స్ మున్సిపాలిటీ ప్రాపర్ ట్యాక్స్ పే చేస్తున్నాము. ఓన్లీ మా వాటర్ బిల్ ఎంత వస్తుంది, నెలకు మినిమం మాకు 80,000 వాటర్ బిల్ వస్తుంది అపార్ట్మెంట్కి, టోటల్ అపార్ట్మెంట్ యాజ్ ఎ హోల్. తర్వాత అది సమ్మర్ సీజన్ అది మరికొద్దిగా 1,50,000 వరకు వెళ్తుంది, అంతా పే చేస్తున్నాము. ఇంకొకటి ఆయన ఏమంటారు అంటే ఇక్కడ వచ్చి మేము స్కై స్క్రాప్ బిల్డింగ్ కట్టి ఇంకేదో ఇది రకరకాల ఏదో సుందరీకరణ చేస్తాం అంటున్నారు. ఒకటే అంటానండి, మీరు ఇక్కడ ఒక నిర్జీవమైన ఒక స్టాట్యూని కట్టి సజీవమైన 425 కుటుంబాలను మీరు ఎందుకు ఎలగొట్టాలనుకుంటున్నారు? ఇప్పుడు గాంధీ అయితే స్టాట్యూనే కదా. ఇప్పుడు గాంధీ మన్మడి కూడా చెప్పిండు కదా, ఇక్కడ మా తాత బతుకుంటే ఇలాంటి అరాచకం చేయనిచ్చేవాడు కాదు, ఆయన ప్రజల గురించి ఉన్నాడు కానీ ప్రజలను తోలియమని చెప్పేసి ఆయన విగ్రహం కట్టారు కదా. ఇప్పుడు మనమే అంటున్నాము అంటే ఇల్లు లేని కూడు మినిమం ఇదేముంటుంది మనకు అసలు. యాక్చువల్గా ఈవెన్ మా ఇందిరాగాంధీ ఉన్నప్పుడు కూడా ఏం చెప్పారు, గరీబీ హటావో. అదే గరీబీ హటావోలో ఏముంది, 3 వక్త్కి రోటీ అన్నారు, ఆమె రోటీ కపడా మకాన్ అన్నారు. అంటే కనీసం మనిషికి ఏమో తొడుక్కోవడానికి బట్టలు ఉండాలి, నివాసానికి నివాసం ఉండాలి, 2 పూటలు కనీసం 2 పూటలు తిండి ఉండాలి, కడుపు 3 ఫుల్ మీల్స్ 2 ఫుల్ మీల్స్ అన్నారు. మరి దాన్ని మనం ఇప్పుడు తొంగ తొక్కేయాలి దాన్ని. ఇప్పుడు మీరు ఎందుకు అలా చేయాలనుకుంటున్నారు? అసలు దీనిలో మీ రాజకీయ ఉద్దేశం ఏంటి? అట్లా ఇప్పుడు ఎవరైనా నాయకుడు వచ్చేటప్పుడు మంచి చేయాలని ప్లాన్ చేయడం మేము అగేన్స్ట్ కాదు. మీరు గాంధీ గారి విగ్రహం కట్టండి. మీకు మా ఎదురుగుండానే గాంధీ గారి విగ్రహం కట్టడానికి ఖాళీ ల్యాండ్ ఉందండి, అక్కడ ఒక 20-30 ఎకరాలు ఉంటుందేమో అది అంతాను. ఎక్కడి వరకు మళ్ళీ అప్పుడు ఆ బ్రిడ్జ్కి వెళ్ళే వరకు మీరు గాంధీ గారి విగ్రహం కట్టడం మీకు తప్పేముంది, మీరు కట్టండి అక్కడ. ఇప్పుడు ఇల్లు ఉన్న దగ్గరే మీరు వచ్చి ఇల్లు ఎరగొట్టి గాంధీ గారి విగ్రహం కట్టి దానివల్ల వచ్చే ప్రయోజనం ఏముంది? దానివల్ల వచ్చే ప్రయోజనం లేదు కదా. ఏమంటారు, దీనివల్ల ఇంటర్నేషనల్ టూరిజం పెరుగుద్ది అంటారు. నీకు ఇంటర్నేషనల్ టూరిజం నాకు అర్థం కాదు. నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట గెలిచి రచ్చగలమన్నారు. నువ్వు నీ రాష్ట్రం నుండి నీ తెలుగు ప్రజలకి నీ ప్రజలకే నువ్వు రక్షించలేనప్పుడు
ఎవరు అబ్రాడ్ నుండి వచ్చి సింగపూర్, ఆస్ట్రేలియా, మలేషియా లాంటి ప్రాంతాల నుండి వచ్చేవాడికి నువ్వే మెరగబుడుస్తావు ఇక్కడ, నాకు అర్థం కాదు. వాడు టూరిజం ఏం చేస్తారండి? కాదండి, వాడు వచ్చి టూరిజం వస్తాడండి, వాడు ఒకరోజు వెళ్తాడు, ఒక గంట అరగంట ఉంటాడు ఇక్కడ పొజిషన్ చూసి. ఇప్పుడు ఎంత టూరిజం వచ్చినా సరే వీఆర్ నాట్ ఇన్ ఫారిన్ కంట్రీస్ కదా. మన రాష్ట్రం వచ్చేటప్పుడు మన రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా ఉండేవాళ్ళు టూరిజంకి వస్తే దాని విలువ ఉంటుంది. ఇప్పుడు ఎక్కడున్నవాడు ఇండియాలో ఉండే వేరే స్టేట్ వాడు టూరిజంకి వస్తే వాడు ఒక ఈ తెలంగాణ పద్ధతిలో ఉంటే తెలుసుకుంటాడు, టూరిజం ఖర్చు అవుతుంది. ఇంకేమంటాడు? నైట్ మార్కెటింగ్ అంటాడు. నైట్ మార్కెటింగ్ ఈ రోజుకి ఇప్పుడు శిల్పారామం నైట్ మార్కెటింగ్ అని పెట్టారండి. ఆ శిల్పారామం ఏం నైట్ మార్కెటింగ్ నడుస్తుందండి? నేను గచ్చిబౌలి 17 సంవత్సరాలు ఉన్నానండి. 2001 నుండి 2017 డిసెంబర్ వరకు ఉన్నాను. రాను శిల్పారామం డెవలప్మెంట్ నైట్ మార్కెట్లో మీరు అసలు ఏం సేల్ చేస్తున్నారు? ఎంత మార్కెట్ అవుతుంది? దాన్ని నువ్వు ఖర్చు పెడుతున్న కలెక్టర్ ఎలక్ట్రిసిటీ బిల్ ఎంత? అదే బిల్డింగ్ నువ్వు వేరే రెంట్కి ఇచ్చి మీకు ఎంత ఆదాయం వచ్చి ఉండేది? మీరు ఆదాయ వనరులు సంపాదించాలంటే వేరే మార్గాలను సంపాదించండి. రైట్ సార్. ఇక్కడనేమో ప్రజాప్రభుత్వం నడుస్తుంది, ఇందిరమ్మ రాజ్యం అంటున్నారు. ఇందిరమ్మ రాజ్యమో పేదలను ఆదుకోవాలని చెప్పేసి ఆనాడు ఇందిరమ్మ చెప్పింది. అంటే గరీబ్ ఆటో అన్నది మళ్ళీ తిండి లేని వానికి తిండి పెట్టాలి, బట్టలు లేని వానికి గుడ్డ లేని వానికి గుడ్డు ఇవ్వాలి అని చెప్పేసి ఆమె సిద్ధాంతం. గూడు ఇవ్వాలని ఇందిరమ్మ. గూడు విరగొట్టి గూడు నువ్వు అంటే ఏమంటే అంటారు మీకు వేరే దగ్గర ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కూలగొట్టుడెందుకు, కట్టుడెందుకు? నా ఉద్దేశం అదే. ఇప్పుడు మీరు కూలగొడతారు, కూలగొడితే ఏంటి? మీరు ఇంచుమించు మీరు వేస్తున్న వాల్యూ ప్రకారం మామూలుగా 1100 కోట్ల ప్రాపర్టీ ఉంటుంది. అది మీరు 1100 కోట్ల ప్రాపర్టీని కూలగొట్టి రేపు 2000, 3000 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు అసలు ప్రభుత్వం దగ్గర ఆదాయం ఏది? నాకు అది చెప్పండి మొట్టమొదట. ఇప్పుడు మీకు మొట్టమొదట తెలంగాణ ఆంధ్ర నుండి తెలంగాణ విడిపోయేటప్పటికి ఆ రోజుకి 1,00,000 కోట్లు ఎంత మిగులు నిధులు అన్నారు. ఆ 1,00,000 కోట్లు మిగిలిన నిధులు దిగమింగారు. ప్రభుత్వాలు ఎవరు మింగారు ఏదో నేను ఎవరు కమెంట్ చేయడం లేదు. డెవలప్మెంట్ చేశారా చేసి ప్రజల బుద్ధి చెప్తారు. ఈ రోజుకి 6,00,000 కోట్లు ఎంత అప్పు చేసినా మీరే చెప్తున్నారు. అసెంబ్లీ రోజు రగడ జరుగుతుంది. మరి రగడ జరిగి మీరు ఇప్పుడు చేసి అప్పు చేసి పప్పు కూడా చేయవలసిన పని ఏముంది? మీ దగ్గర డబ్బు ఉందనుకోండి, నా పాకెట్లో 100 రూపాయలు అంటే నేను 80 రూపాయలు ఖర్చు పెట్టే నాకు అర్థం ఉంది. లేదు 100 రూపాయలు ఖర్చు పెట్టినా సరే రేపు సంపాదిస్తాను నాకు ఉంది. మీరు ఇప్పుడు 1,000 కోట్లు 1,00,000 కోట్లు మళ్ళీ అప్పులు తెస్తే ఈ భారాన్ని ఎవరు మొయ్యాలి? ప్రభుత్వం నువ్వు కడతావా? రేపు చీఫ్ మినిస్టర్ రేపు మీరు వెళ్ళిపోతారు, మీరు మీ పాకెట్ నుండి కట్టరు, మంత్రులు కట్టరు, ఎమ్మెల్యేలు కట్టరు, ఎవరు కట్టరు కదా. మళ్ళీ ప్రజలే కదా దాన్ని ట్యాక్స్ రూపంలో కట్టాలి. ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? ఏదైనా ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సామాన్యుడు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కోట్ల కొద్ది కడుతున్నాడు, కానీ ఆ సామాన్య మానవుడికి నేను ట్యాక్స్ కడుతున్నానని తెలియదు పాపం. ఇప్పుడు ఎంతసేపు ఒక ఎంప్లాయీ ఉన్నవాడు లేకపోతే బిజినెస్ పర్సన్ ఏమంటాడు? నువ్వు నేను ట్యాక్స్ కడుతున్నాను, నా ట్యాక్స్ వల్ల ప్రజలు బతుకుతున్నారు అంటున్నారు. అది ఒక విధంగా కరెక్టే, ఆయన ట్యాక్స్ కడుతున్నాడు. బట్ ఆయనకు మోరార్లెస్ ఈక్వలెంట్గా ప్రతి పేదవాడు, రిక్షా తొక్కేవాడు, ఇప్పుడు ఇంటి పనులే కాదండి, ఇప్పుడు మొబైల్ ఫోన్ ప్రతి వాడు మొబైల్ వేసు రీఛార్జ్ మీద ట్యాక్స్ లేదా? బియ్యం కొంటున్నాడు బియ్యం మీద ట్యాక్స్ లేదా? పప్పు మీద ట్యాక్స్ లేదా? వాళ్ళకి తెలియదు. అంటే నేను ట్యాక్స్ కడుతున్నాను అనే విషయం పాపం ఆయనకి జ్ఞానం లేదు. నేను ట్యాక్స్ కడుతున్నాను అన్న వాడి మీద తిరగబడలేకపోతున్నాను. ఎందుకు? నేను డైరెక్ట్గా ఏ ట్యాక్స్ పే చేయట్లేదని. నేను గుడిసెలో ఉంటాను, నేను ట్యాక్స్ పే చేయట్లేదు, కరెక్టే. బట్ ఇప్పుడు అక్కడ ఆ స్వీపర్ తుడుస్తారు నా గుడిసి ముందు, మన ట్యాక్స్కి ఇచ్చి ఆ స్వీపర్కి ఇచ్చి జీతానికి ఎవరు ట్యాక్స్ కడుతున్నారు? మనమే కట్టు. అంటే నేను అంటుంది ఈచ్ అండ్ ఎవ్రీబడి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇప్పుడు ఆయన అంటున్నారు ఒక హైదరాబాద్ సిటీలోనే అంత 1,00,000 కోటి ఉన్నారా, 1,20,00,000 ఎంత స్టాటిస్టిక్స్ చెప్తున్నారు అంటున్నారు. లేదా టోటల్గా ఏమో 3 కోట్లు 3-4 కోట్లు ఉన్నాం తెలంగాణలో అంటున్నారు. మనం అందరం ట్యాక్స్ కడుతుంటే వస్తుంది. మనం కట్టే ట్యాక్స్ అన్నదానికి దానికి విలువ లేదా? ఈ ట్యాక్స్ని ప్రతిసారి మనం ఎందుకు? సరే మీరు ఎన్ని లక్షల కోట్లు మీరు అప్పు తెచ్చి మీరు పెట్టుబడి పెట్టాలనుకున్నారు, దానికి ఎన్ని లక్షల కోట్లు లేకపోతే 1,000 కోట్లు మీరు ప్రతి నెల మీరు ఆదాయం తేవాలంటే మనం చూపించండి. మీరు లెక్కలు చూపించండి బాబు, లెక్కలు ప్రతి పేదవాడికి చూపించు బాబు. మీరు కంగారు పడాల్సిన పని లేదు. నేను 1,00,000 కోట్లు లేదా 300 కోట్లు 200 కోట్లు 500 కోట్లు ఖర్చు పెడతాను,